టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే ఏపీలో సంచలనం సృష్టించిన ట్రాన్స్జెండర్ హసీని హత్య కేసుని నెల్లూరు పోలీసులు ఛేదించారు. ట్రాన్స్జెండర్ల లీడర్ హసీని అలైక్య మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. ఇక హత్యకు పాల్పడిన 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారంగా క్షుణ్ణంగా శోధించి ముద్దాయిలను పట్టుకుంటామని అన్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హత్యకి పాల్పడిన వారిలో పాత నేరస్తులు, రౌడీ షీటర్లు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు కృష్ణకాంత్ తెలిపారు. వారికి సుపారీ ఇచ్చిన ట్రాన్స్జెండర్ల లీడర్లు అలైక్య, షీలా హత్య చేయించారని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేకే అని చెప్పేసి ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ రోజు 26th నైట్న ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒకటి రిపోర్ట్ అయింది. ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది